మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెలలో ఉన్నటువంటి 12 రాశుల వారికి ఫలితాలు, మాస ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము మేషరాశి వారికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? మేషరాశి వారికి దాదాపుగా ఈ మాసంలో మంచి అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, ఏదైనా వివాహ సంబంధ చర్చలు కానీ అలాంటి విషయాల్లో కనుక పెద్దవాళ్ళతో మీరు మాట్లాడుతున్నట్టయితే తప్పకుండా మీరు ఈ 3వ వారంలో ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఎందుకంటే 2వ వారంలో కాస్త మీకు సామాన్య ఫలితాలు కనబడుతుంది. అంటే ఇతరుల యొక్క సహాయం పొందితే మాత్రమే మీకు అనుకూల శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. బట్ ఏదేమైనా 1, 3, 4 వారాల్లో ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో కూడా లబ్ధి చేకూరే అవకాశం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, అలాగే విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా అనుకూలవంత విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా పరీక్షలు, అటువంటివి ఈ మాసంలో మీకు విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం, మంచి పర్సెంటేజ్ అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు ఉన్నాయి. అయితే అతి ఉష్ణ స్థితి వల్ల, అంటే ఇప్పుడు రోహిణి ఖాతా కూడా ప్రారంభం అవబోతుంది కదా ఈ మే మంత్ లో, మరి అటువంటి సమయంలో అనవసరంగా దుక్కి తినడం వల్ల ఈ శిలీంధ్రాలు, కొంత బ్యాక్టీరియాని చనిపోతుంది. అటువంటి చనిపోకుండా మనం దుక్కి తినడం మంచిది కాదు, కనుక జాగ్రత్త. కానీ కొంతమందికి బోరుబావులు బాగా ఉండడం, నీటి వసతి బాగా ఉండడం వల్ల వారు పంటలు వేసుకోవచ్చు. దాంట్లో కొంత మీరు ఏదైనా సరే ఆకుకూరలు, కూరగాయలు లాంటి పంటలు వేసేటట్టయితే మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కూడా రైతులకి క్షేమోదాయకంగా కనబడుతోంది. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలంగా శుభస్థితి. విదేశాల్లో, స్వదేశాల్లో కొత్తగా గృహము కానీ లేదా స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఇలాంటి అనేక రకాల శుభయోగాలు కూడా ఈ రాశి వారి పొందుకునేటువంటి శుభతరుణంగా చేయవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి అద్భుతంగా కనబడుతోంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. 1, 3, 4 వారాల్లో మంచి అభివృద్ధి, ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగ లాభాలు బలంగా చెప్పుకున్నాం కదా. 4వ వారంలో మీకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. ఆరోగ్యవంతమైన శుభయోగం, లోన్ సౌకర్యాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉన్నాయి. రుణ విమోచనం కూడా ఈ మాసంలో మీకు బాగా కనబడుతోంది. డప్పుల బాధ నుంచి విముక్తులయ్యే అవకాశం, ఏదైనా తెలిసి తెలియక పూచికత్తుగా సంతకాలు చేస్తుంటే వాటి నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటి వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది. బట్ 2వ వారంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మిగిలిన వారాల్లో మీకు అనుకూలవంతమైన శుభయోగాలుగా కనబడుతోంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అదృష్టయోగం. సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా బలంగా కనబడుతుంది. అనుకున్నది సాధించే శుభతరుణంగా ఈ రాశి చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి ముఖ్యంగా మొదటి వారంలో మొదటి 4 రోజులు చాలా బాగుంది. మొదటి వారంలో మిగిలిన 3 రోజులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. 2వ వారం, 3వ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. 4వ వారంలో మాత్రం తీవ్రమైనటువంటి ఆటంకాలు, నిష్ఠూరాలు, మాట పడడము, ఉన్న పదవి పోగొట్టుకోవడం, రాజకీయ రంగంలో అస్థిరత పొందుకోవడం, లేనిపోని వ్యాపకాలు మన మీద పడడం, అనవసర వ్యక్తులతో, దుర్మార్గులతో అంటకాగడం, అంటే అనవసరమైనటువంటి జిహాదీ లాంటి వాళ్ళ వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, మనల్ని మనమే కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. కాబట్టి స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయాలి. అనవసర వ్యక్తులతో చెడు సావాసాలు అనేవి ప్రమాదాన్ని, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల కంటే బయటి వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా 4వ వారంలో ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. ధన నష్టము, వ్యవహార భంగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల తీవ్ర నష్టాన్ని పొందిన అవకాశం. మొదటి వారంలో మొదటి 4 రోజులు బాగా ఉంది. 1, 2, 3, 4 తేదీ బాగుంది. తదుపరి వచ్చేటువంటి ఈ 3 రోజులు మీకు తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. 4వ వారంలో కూడా ఇబ్బంది. మరి 2వ వారంలో, 3వ వారంలో
శుభయోగము, ధనయోగము, ఐశ్వర్యము, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, విద్యలో రాణింపు బాగా ఉంటుంది. అలాగే వైద్య సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలవంతంగా ఉంటుంది, అంటే ఆరోగ్య లాభాన్ని పొందుకుంటారు. 4వ వారంలో చెడు సావాసాల వల్ల, హెల్మెట్ లేని ప్రయాణం, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యపాన సేవన వల్ల ప్రమాదాలు పొందుకుంటారు. కాబట్టి ఆ వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా 4వ వారంలో ధన నష్టాన్ని పొందుకోబోతున్నారు. ముఖ్యంగా మీకు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించి, ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్, సిబిఐ లాంటి వాటిలో మరియు అవినీతి నిరోధక శాఖ వారే ఈ యొక్క లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచి విషయాన్ని గమనించండి. అలాగే రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, ధనయోగం, వృద్ధి, ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం మీరు పాటుపడే అవకాశం, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు పూలు, పళ్ళు, కూరగాయల పండించే లాభాలు, స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం. అంటే పోటీ పరీక్షలు, ముఖ్యంగా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫీ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం. ఏదైనా నూతన ఉద్యోగ ప్రయత్నం కానీ, విదేశాలని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా ప్రయత్నం ఉంటే మీరు 2-3 వారాల్లో మాత్రమే ఏర్పాటు చేసుకోండి. అది అద్భుతమైనటువంటి మంచి అవకాశాన్ని, మంచి సద్వినియోగము, ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. అలాగే వివాహాది నిశ్చయ తాంబూలాదులు ఉంటే, చర్చలు ఉంటే ఈ 2-3 వారాలు ఏర్పాటు చేసుకుంటే రాబోయేటువంటి శ్రావణ మాసంలో పెళ్లిళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అనేది ఈ 2-3 వారాల్లో చాలా మంచి శుభయోగాన్ని, ధనయోగాన్ని కలిగిస్తున్న విషయాన్ని గమనించుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలమైన శుభయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చిన అవకాశాలు, అలాగే ముఖ్యమైనటువంటి కార్యాలయాన్ని కూడా 2-3 వారాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల శుభయోగము, ధన ప్రాప్తిని పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం మీకు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి మే మాసంలో ఎలా ఉండబోతోంది? స్వామి, కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగం వస్తుందా? లేదా వివాహ సంబంధాలు చాలా వస్తున్నాయి, కుదరటం లేదనుకున్న వ్యక్తులు ఉన్నారా? లేదా అనవసరంగా నిందలు పడుతున్నాం అనుకున్న వ్యక్తులు ఉన్నారా? తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ మే మాసంలో మిథున రాశి వారికి అదృష్ట యోగము, అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి శుభయోగాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవడం ఖాయం. 1-2-3 వారాల్లో మంచి ప్రయోజనాన్ని పొందుకొని 4వ వారంలో మాత్రం సామాన్య ఫలితాలు, అంటే నెగిటివ్ లేదు, సామాన్య ఫలితాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే ఏమి లేదు. తల్లిదండ్రుల మాట విని, తల్లిదండ్రులు కనుక మనం పూజిస్తే, వాళ్ళ కాలు గడికి కాస్త నీళ్లు తలదలుచుకుంటే తప్పకుండా మీకు 4వ వారంలో కూడా అనుకూలత, అలాగే గణపతిని ఎక్కువగా ఆరాధించడం వల్ల మీకు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. అలాగే మొదటి 3 వారాల్లో మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి క్రీడారంగ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు తప్పకుండా మొదటి 3 వారాల్లో మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. తప్పకుండా విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. వీసా సంబంధ సౌలభ్యం, విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసేటువంటి అవకాశాలు, ధనయోగము, ఐశ్వర్యము, రుణపీడా పరిహారం, రోగనాశనం, ఉన్నతమైనటువంటి ప్రయోజనం, ప్రశాంతమైన జీవనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన ఆనంద యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే ముఖ్యంగా విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం కనబడుతోంది. అనుకున్నది సాధించడం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, అలాగే సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. ఆత్మీయులతో అనుకూలత, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, ప్రయాణ లాభాలు, విదేశాలకు కూడా స్థిర నివాసం కోసం ప్రయత్నం చేయడం, తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల బలంగా కనబడుతోంది. సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి, నటినట్లకి గొప్ప అవకాశాలు. మీ చిత్రం విడుదల చేయడం మొదటి 3 వారాలు చేస్తే సంపూర్ణ విజయాన్ని సాధించుకునే అవకాశాలు బలంగా కనబడుతోంది. అలాగే చిత్ర నిర్మాణ ప్రారంభం కూడా మొదటి 3 వారాల్లోనే ఏర్పాటు చేసుకోవడం మీకు సమస్తమైనటువంటి శుభయోగాన్ని కలిగించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయనే విషయాన్ని గమనించండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. అనేక రకాలైనటువంటి శుభవార్త యోగం కనబడుతోంది. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అనుకూలవంతమైనటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
కర్కాటక రాశి వారికి ఫలితాలు కొద్దిగా అంటే కొంత మనం ప్రయత్నపూర్వకమైనటువంటి నష్టాన్ని పొందుకుంటున్నాం. అంటే స్వయం కృతాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. కర్కాటక రాశి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రెండో వారంలోనే మీకు చాలా పెద్ద దెబ్బ కానీ ప్రమాదం కానీ నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం కనబడుతోంది. అలాగే నాలుగో వారంలో కొంతమంది నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఉంటారు. నాలుగో వారం సామాన్య ఫలితాలు ఉన్నాయి. అంటే ఈ నెలలో మీకు బాగున్నది ఏమిటంటే ఒకటో వారం మూడో వారం మాత్రమే చాలా మంచి శుభయోగాన్ని ధనయోగాన్ని ఐశ్వర్యం ఉంది. వృత్తి విద్య అభివృద్ధి కోసం మీరు అంటే బ్యాక్లాగ్స్ పరీక్షలు కానీ ఇతరత్ర ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉంటే 1-3 వారాలు ఏర్పాటు చేసుకోవడం మీకు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని అనుకూలమైన ప్రయోజనాన్ని కార్యసిద్ధిని వ్యవహార లాభాన్ని పొందిన అవకాశం 1-3 వారాలు మాత్రమే. రెండో వారంలో తీవ్రమైనటువంటి జాప్యము, స్వయంకృత అపరాధాలు, బద్ధకము, కార్యాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం, ఏ పనైనా సరే పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల, దుష్టుల సాంగత్యం వల్ల, దుర్మార్గంతో చేసేటువంటి స్నేహాల వల్ల చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, లేదా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటాయి. నాలుగో వారంలో ఇతరుల మీద డిపెండెన్సీ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇతరుల మీద డిపెండ్ అయినా మీకు నష్టమే. బట్ నాలుగో వారం కొద్దిగా పర్వాలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు కానీ సోదరులు కానీ కొంత మిమ్మల్ని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. అక్కడ మీకు కొద్దిగా భగవత్ కృపాకటాక్షాలు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసుకుంటే కొంత మీకు ప్రయోజనం ఉంటుంది, ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ నెగిటివ్ ఉన్న ఫలితాలని మనం పాజిటివ్ గా మార్చుకోవాలంటే తప్పనిసరిగా జన్మజాతకం చూయించుకోండి. జన్మజాతకం చూయించుకోవడం వల్ల, తగిన పరిహారాలు చేసుకోవడం వల్ల, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం వల్ల రెండో వారం కూడా అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు. నేను చాలా మందికి చెప్తాను, భగవద్గీత పారాయణ మీకు ఉత్తమమైనటువంటి కార్యసిద్ధిని కలిగిస్తుంది. 7 నుంచి 14 అధ్యాయాలు మీరు కనుక ఈ రాశి వారు చదివినట్టయితే రెండో వారంలో చాలా మంచి శుభకరమైనటువంటి ప్రయోజనాన్ని, వృద్ధిని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని పొందుకోవచ్చు. రెండో వారంలో కట్టడి ఉండాలి. 2 విషయాలు కట్టడి ఉండాలి. ఒకటి, ఏది పడితే తినకపోవడం. అలాగే రెండో విషయం, ఏది పడితే అది మాట్లాడకపోవడం. ఈ 2 కనుక మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలిగితే తప్పకుండా మీకు కార్యసిద్ధి, వ్యవహార లాభం, భగవత్ కృపాకటాక్షాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. మరి 1-3 వారాల్లో సుఖము, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, అన్ని రకాల పరీక్షలు విజయం సాధించడం, అంటే బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణంగా చెప్పబడుతోంది. రోగనాశనం, రుణ విమోచనం కూడా ఉంటుంది. ముఖ్యంగా నారాయణ స్మరణ ఎక్కువ చేయడం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగార్థులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ కావాలనుకుంటే తప్పకుండా మీరు 1-3 వారాల్లో ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది, అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. ఆత్మస్థైర్యం, ముఖ్యంగా ఇది చేయగలను అన్నటువంటి నమ్మకం కూడా మీకు 1-3 వారాల్లో ఉంటుంది. దానివల్ల మంచి శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలం కనబడుతోంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభదాయకమైన స్థితి, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, అలాగే రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా 1-3 వారాల్లో శుభయోగాన్ని, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా అనుకూలం కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది 1-3 వారాల్లో. రెండో వారంలో మధ్యవర్తిత్వం చేయడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. ఇతరుల విషయాల్లోకి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. అలాగే ఈవెంట్ చేసే వారికి విదేశాల్లో కన్నా స్వదేశంలో ఈవెంట్స్ మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయనే విషయాన్ని గమనించండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం కూడా ఉంటుంది. రైతన్నలకి, పూలు పలుగురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కేవలం మీకు 1-3 వారాల్లో మాత్రమే అనుకూలమైన శుభయోగాలు. రెండో వారంలో తీవ్ర నష్టం ఉంది, అటువైపు వెళ్ళకపోవడం మంచిది. 4వ వారంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తూ పెద్దల యొక్క సూచనలు తీసుకుని అందులో పెట్టుబడి పెడితే మీకు లాభవంతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించండి. ఏమైనా ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలమైన శుభస్థితి చెప్పవచ్చు. బట్ రెండో వారం అతి జాగ్రత్తగా ఉంటూ, 4వ వారం కాస్త జాగ్రత్తగా ఉంటూ మిగిలిన వారాల్లో మీరు అత్యుత్తమైనటువంటి శుభయోగాలు పొందవచ్చు అనే విషయాన్ని సవివరంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ మాసం, ప్రతి మాసం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు దాదాపుగా రెండో వారం వీరికి తీవ్రమైన నష్టాలు పొందుకునే అవకాశం. ఎందుకంటే కొంత వీరికి రవిగ్రహ ప్రయోజనాన్ని అంటే అప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, కుజుడు కూడా కొంత వీరికి నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది. కాబట్టి కాస్త ఈ సింహరాశి వారు రెండవ వారంలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేనిపోయిన అపవాదులు, చికాకు, తొందరపాటుతనము, మధ్యవర్తిత్వం చేయడం, అనవసర వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, దుష్టుల సాంగత్యం, ధర్మ వ్యతిరేకులతో మీరు చేసేటువంటి స్నేహాలు మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. కళాకారుల, క్రీడాకారులు కూడా రెండవ వారంలో తీవ్ర ఇబ్బందులు,
రాజకీయ రంగంలో కానీ ఇతరత్ర విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కానీ లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు కూడా రెండవ వారంలో ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యం, దాదాపుగా మీకు ఉదర సంబంధమైన అనారోగ్యం ఎక్కువ కనబడుతోంది. అనవసరమైనటువంటి పదార్థాలు తినడం వల్ల, ముఖ్యంగా ఈ మద్యపాన సేవనం అనేది మీకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా, వాటికి ఇంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించండి. బట్ 1, 2, 4 వారాల్లో శుభయోగము, ఆనందకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యము, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభము, స్వయం కృషి, గొప్ప అనుకూలమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, అలాగే ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో ముఖ్యంగా దర్శక నిర్మాతలకి నటులకి ఊహించని విజయం. మీ చిత్రం విడుదల చేయాలనుకుంటే తప్పకుండా 2వ వారంలో చేయండి. అత్యుత్తమ శుభయోగాలు పొందుకునే రాశి వాళ్ళు విజయం ప్రాప్తించడం ఖాయం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారన్న విషయాన్ని గమనించుకోవచ్చును. అలాగే ప్రయాణ విషయంలో 2వ వారంలో మాత్రం ప్రయాణాలు చేయకండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసేటువంటి ఏ పరీక్షలైనా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మిగతా వారాల్లో అంటే మీరు వెంటనే అయితే 1 వారం 2, 3 వారాల్లో 1, 3, 4 వారాల్లో మరి ఇతరుల మీద ఆధారపడి మాస్ కాపింగ్ పాల్పడవచ్చు అనుకుంటారేమో. ఆ సమయంలో మనకి ఇతరుల మీద ఆధారపడడం, మాస్ కాపింగ్ చేయాలనే ఆలోచన రావడం కూడా మంచి సమయంలో ఉన్నప్పుడు అటువంటి ఆలోచన రాదు. కాబట్టి మీకు ఆ మిగిలిన 3 వారాల్లో మీకు శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయాన్ని సాధించే అవకాశం, బ్యాక్లాగ్ పరీక్షలను కూడా సంపూర్ణ విజయాన్ని సాధించుకునే అవకాశాలు కనబడతాయి. రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను ఈవెంట్ చేసే వారికి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అనుకూలమైన శుభయోగ ప్రాప్తి, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, వివాహ చర్చలు, అలాగే సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విజ్ఞాన విజయాన్ని పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, PR లాంటివి పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతోంది. అలాగే LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. అంటే సమస్తమైన కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, లోన్ సౌకర్యము, గృహలాభము, ధనలాభము, వృత్తి ఉద్యోగాల లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం, ప్రయాణ సానుకూలత, ఇలా అనేక రకాల ఒక్కొక్కటిగా మీకు విజయాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు ఉన్నాయి. 2వ వారం మాత్రమే మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ తప్పనిసరిగా మీరు శివాలయ సందర్శన, అలాగే అభిషేకం చేయించుకోవడం వల్ల అనుకూలంత ఫలితాలు. ఎవరికైనా వీలైతే చెప్పులు కానీ గొడుగు కానీ దానం చేసుకోవడం వల్ల కూడా విజయాన్ని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి మే మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? దాదాపుగా ఈ రాశి వారికి మొదటి వారంలోనే సామాన్య ఫలితాలు, అంటే స్లోగా మీ యొక్క కార్యక్రమ సిద్ధి జరిగే అవకాశం, అంటే మీరు చేసేటువంటి పనులలో కాస్త నిదానంగా స్టార్ట్ అవుతుంది. బట్ తప్పకుండా మీకు 2, 3, 4 వారాల్లో అద్భుతం, ఆనందకరమైన జీవనం, అంటే సోదరులతో అనుబంధం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమస్య అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదులకి మంచి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధన ప్రాప్తి ఉంది. కానీ మొదటి వారంలో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. మిగతా రోజుల్లో మీరు తప్పకుండా డే ట్రేడింగ్ కూడా చేయవచ్చు అన్న విషయాన్ని గమనించండి. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు, వివాహ సంబంధ చర్చలు ఉన్నప్పుడు తప్పకుండా మీరు 2వ వారం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. మీ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దానివల్ల మంచి వివాహ సంబంధ అనుకూలతలు ఏర్పడతాయి. అలాగే సత్సంతాన ప్రాప్తి, అలాగే విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన సౌఖ్యము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి కూడా శుభవార్త వినే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలంటే వ్యక్తులు తప్పకుండా మీరు 2వ వారంలోనే వీసా సంబంధ ప్రయత్నం చేసి స్లాట్స్ లాంటి బుక్ చేసుకోండి. మీరు తప్పకుండా దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అంటే ఇప్పుడు స్లాట్ బుక్ చేస్తే మనకి ఏ అక్టోబర్లోనో నవంబర్లోనో వచ్చే అవకాశం ఉంటే కూడా తప్పకుండా దానివల్ల మీకు మంచి ప్రయోజనం అనేది బాగా కనబడుతుంది. విదేశాలకు కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డు పొందుకోవడం, అలాగే విదేశాల్లో కూడా మంచి స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కానూను నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం ఉంటుంది. LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చిన అవకాశాలు, అనుకూలమైనటువంటి ధనయోగం, ఐశ్వర్యము, వ్యాపార లాభము, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి ఎందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి మే మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. ఎందుకంటే వీరికి కొంత జూన్ వరకు గురుబలం బాగా ఉంటుంది.
అద్భుతమైనటువంటి గురుబలమే కనపడుతోంది. వాహన సౌఖ్యం, శుభయోగము. ఇక్కడ మనకి శని కూడా మీకు షష్టమ స్థానంలో యోగకారకుడే అవుతాడు. దానివల్ల మంచి ప్రయోజనం, ఆకస్మిక ధనప్రాప్తి, రుణపీడ పరిహారం, రోగనాశనం, సంతాన వృద్ధి, కుటుంబ సౌఖ్యము, ముఖ్యంగా సోదరుల మధ్య అత్యంత అనుకూలవంతమైన అనుబంధము, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం, గత మాసంలో ఉన్నటువంటి అనేక రకాల అనారోగ్యాల నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేసుకోవడం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, ఉద్యోగంలో అనుకూలత, ఉద్యోగంలో అనుకూల బదిలీలు, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం కూడా మీరు ప్రయత్నం తప్పకుండా చేయవచ్చు. అనుకూలమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, కుటుంబ పరమైనటువంటి గొడవలన్నీ కూడా సర్దుమణిగి అనుకూలవంతంగా కనబడుతోంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో సందడి వాతావరణం, వివాహ సంబంధ చర్చల్లో కానీ, వివాహ కార్యక్రమాలు కానీ, బారసాలు కానీ, షష్ఠి పూర్తి మహోత్సవాలు జరిగే అవకాశాలు. ఇక సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు. అలాగే ప్రశాంతమైన జీవనము, రోగనాశనం, రుణ విమోచనం, గృహయోగము, ధనలాభము, వ్యాపార అభివృద్ధి పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలవంతమైన శుభస్థితి, రైతులకి, పూలు పడుగులా పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా లాభాలు పొందుకోవడం, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. అలాగే ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నంలో మంచి లాభాలు పొందిన అవకాశం, అక్కడ డిపెండెంట్ వీసా ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్ వీసాగా మారే అవకాశాలు తప్పకుండా కనబడుతున్నాయి. మీరు అనుకున్నది సాధించే శుభతరుణం. దాదాపు ఈ నివాసంలో ఈ రాశి వారికి అత్యుత్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోగలిగేటువంటి మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం మీకు సమస్త శుభమంగళ యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి మే మాసంలో ఉన్నట్టు ఫలితాలు ఏమిటి? దాదాపు వీరికి 1వ వారంలో చాలా మంచి శుభ ప్రయోజనాలు. మొదటి వారమే మీకు అత్యుత్తమ లాభాలు, ఆనంద యోగాలు. 2వ వారంలో మొదటి 3 రోజులు కాస్త సామాన్య ఫలితాలు కనబడుతుంది. తదుపరి 4 రోజులు అదృష్ట యోగమే. అలాగే 3వ వారం, 4వ వారంలో సామాన్య ఫలితాలు కనబడుతుంది. మోర్ దెన్ 70% మాత్రం మీకు అనుకూలంగా ఉంది. కేవలం మీ క్రియాశీలత, అలాగే భగవన్నామ స్మరణ, పుణ్యకార్య సిద్ధి, పుణ్యకార్యాలు ఆలోచించడం వల్ల మాత్రం మీకు లాభం. అందులోనూ భగవద్గీత పారాయణ మీకు అత్యుత్తమ శుభయోగాన్ని కలిగిస్తుంది. అంటే 3-4 వారాల్లో సామాన్య ఫలితాలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా మద్యపాన సేవన చేసి వాహనం నడపడం పూర్తిగా నిషిద్ధం. ఎందుకంటే మీరు ప్రమాదంలో పడి శరీరంలో ఒక అవయవాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త. అందులోనూ 2వ వారంలో మొదటి 3 రోజులు మీకు చాలా ఇబ్బందికర వాతావరణం కాబట్టి జాగ్రత్తగా ఉంటూ తప్పనిసరిగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, భగవద్గీత పాలన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం. కనీసం 1 నుంచి 7 అధ్యాయాల వరకు చదివే ప్రయత్నం చేయండి. అనుకూలంగా శుభయోగాలు ఉంటాయి. ఇది పరిహారాలు. ఇక జాతకంలో మొదటి వారంలో బాగుందన్నారు కదా, మరి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చా? తప్పకుండా పెట్టవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి మొదటి వారంలో ఉంది. 2వ వారంలో మొదటి 3 రోజులు తప్ప తదుపరి 4 రోజులు బాగా ఉంది. 3-4 వారాల్లో చాలా జాగ్రత్తగా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం. భాగస్వామి వ్యాపారంతో జాగ్రత్తగా ఉండండి. అంటే ఎటువంటి రహస్య ఒప్పందాలు లేకుండా ఉన్న విషయాన్ని బహిర్గతంగా ఇద్దరి మధ్యలో చర్చకు తీసుకొచ్చి అనుకున్నది నోటి మాటలన్నీ కూడా నోటు మాటగా రాసుకునే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. లేదా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. సోదరుల మధ్య, సోదరీమణులతో అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి కొంతమంది జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా లంచం ఇచ్చే వాళ్ళు ఉంటారు. లంచం ఇచ్చి మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. నిరంతరం మిమ్మల్ని మీరు నిఘా ఉంచుకునే ప్రయత్నం, అంటే మీ మీద మీకు సెల్ఫ్ రియలైజేషన్తో సెల్ఫ్గా మిమ్మల్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి. స్వీయ రక్షణ అంటే మీకే మీరు సీసీ కెమెరా పెట్టుకోవాలి. తద్వారా మీకు అనుకూలంగా శుభయోగాలు ఉంటాయి. లేదా నష్టపోయే ప్రమాదం, తొందరపాటు నిర్ణయాలు, చికాకులు, డిపెండెన్సీ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. బట్ నెగిటివ్ ఫలితాలు ఏమని చెప్పేసి మీరు అత్యుత్సాహ ప్రదర్శించగల ఆ నెగిటివ్ ఫలితాలు, సామాన్య ఫలితాలు నెగిటివ్గా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటూ పెద్దల మాట వింటే మీకు మంచిది. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి,
పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో ఈ వ్యాపారం చేసే వాళ్ళు మొదటి వారంలో చాలా మంచి ప్రయోజనాలు. రెండో వారంలోనే కాస్త పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో ఈ ఎండ తాపానికి పశుపక్షాదులకి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. కాస్త మీరు తప్పకుండా పశు వైద్యాన్ని సంప్రదించే ప్రయత్నాన్ని చేయాలి, లేదా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక 3-4 వారాల్లో భగవద్ ఆరాధన, తల్లిదండ్రుల మాట వినడం వల్ల ప్రయోజనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టే మంచి లాభాలు ఉంటాయి. సినిమా రంగంలో అభివృద్ధి ఉంది, రాజకీయ రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాక అభివృద్ధి. సినిమా విడుదల మాత్రం మీరు మొదటి వారంలో చేయండి. సినిమా నిర్మాణం మీరు 3-4 వారాల్లో నిర్మాణ ప్రారంభం చేయవచ్చు. ఆ విషయాన్ని గమనించండి. దర్శక నిర్మాతలు కాస్త కఠినమైన సవాళ్లున్నా ఇతరుల యొక్క సహాయం కొరకు మీరు ఎక్కువగా ఆధారపడే ప్రయత్నం ఉంది కనుక మొదటి వారంలోనే అన్ని రకాల ప్రయోజనాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే ఎవరు, అగ్రిమెంట్ ఏమిటి, కాల్ షీట్స్ ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోగలిగితే తప్పకుండా మీ యొక్క చిత్ర నిర్మాణం కూడా బలమైనటువంటి సినిమాగా మీరు మారే అవకాశం, దానివల్ల ప్రయోజనాలు పొందుకుంటారు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు కూడా పర్వాలేదు, అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకుండా మీ పరీక్షలు మీరు రాయడం వల్ల విజయం ప్రాప్తించింది. విదేశాలు వెళ్ళాలనుకుంటే మొదటి వారంలోనే మీరు ప్రయాణం ఏర్పాటు చేసుకోండి, లేదా కనీసం 4వ వారం మీరు ప్రయాణం చేసుకోవడం మీకు శుభయోగాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా పెద్దల మాట వినడం మీకు శ్రేయదాయకం. మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, బట్ మ్యారేజ్ బ్యూరో నుంచి పూర్తి సమాచారం సరి అనేది రాకపోవచ్చు. 1-2 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు శుభకరం, మంగళప్రదంగా ఉంటున్న విషయాన్ని గమనించండి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు మే మాసంలో ఎలా ఉన్నాయి? దాదాపుగా ఈ ధనుసు రాశి వారికి 1-4వ వారంలోనే తీవ్రమైన ఆటంకాలు. ప్రారంభమే ఈ ఫెయిల్తో స్టార్ట్ అవుతోంది. పోనీ మంత్ ఎండ్ కూడా మీకు ఫెయిల్తోనే ఎండ్ అవుతోంది. కాబట్టి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. పెద్దల మాట వినడం, నిరంతరం భక్తి, నిరంతరం ధర్మాచరణ. ముఖ్యంగా మొదటి వారంలో శివారాధన, 4వ వారంలో విష్ణు ఆరాధన. అంటే మొదటి వారం మొత్తం కూడా శివాలయ సందర్శన చేసుకోవాలి. 4వ వారంలో మొత్తం మీరు విష్ణువాలయ సందర్శన చేయాలి. కనీసం దేవాలయంలో 15 నిమిషాలు మీరు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయాలి. శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ భగవద్గీత పారాయణం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. 1-14 అధ్యాయాలు చదవాలి మీరు. అది మొదటి వారంలో 7 అనుకోండి, తర్వాత 7 అనుకోండి. తప్పకుండా చదవడం వల్లనే మీకు ప్రయోజనం ఉంటుంది, లేదా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మితిమీరినటువంటి ఇతరుల మీద ఆధారపడడం, ఇతరుల ప్రలోభాలు ఉండవడం, ధర్మ వ్యతిరేకలతో మీరు చేసే స్నేహాలు, మిమ్మల్ని మీరు అవమానం చేసుకోవడం, వంటింట్లో కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. స్త్రీమూర్తులు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చిన్న లోపాలు, తడిన జారిపడము, గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది పడే అవకాశాలు, ఇలాంటివి అల్పమైన విషయాలు కూడా. అంటే జారిపడడం కూడా చెప్పడం ఎందుకు వస్తుందంటే రాహువు యొక్క ప్రభావం, కుజుడు యొక్క ప్రభావం, శని ప్రభావం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కనబడుతోంది. దానివల్ల చిన్న ప్రమాదాలు. మీరు వాహనంలో వెళ్తుంటారు, అనవసరంగా మీ బండి ఇంకోటి తగిలింది, లేదా ఇంకోటి బండి మీకు తగిలింది, వదిలేయండి సమస్యని. అది కాస్త ఘర్షణగా మారే అవకాశం. మీరు ఈ రోజు మొత్తం ఈ మాసంలో 3-4 సార్లు పోలీస్ స్టేషన్ గడపదొక్కాల్సి వస్తుంది. అక్కడితో వదిలేసామనుకో ఆ దరిద్ర స్థితి మనకు దూరం అయ్యే అవకాశం, లేదా మీరు నిరంతరం అనవసరంగా మానసిక వేదనకు గురే అవకాశం ఉంటాయి. డబ్బు పోతుంది, మానసిక వేదన కూడా ఎక్కువ ఉంటుంది. కాస్త సంయమనం పాటిస్తే మీకు ప్రయోజనం బాగుంటుంది. అందుకనే 1-4 వారాలు జాగ్రత్త. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో 1-4 వారాలు ఏమాత్రమే ప్రయోజనం లేదు. ₹1 కూడా మీకు తిరిగి వచ్చే అవకాశం లేదు కనుక వాటికి దూరంగా ఉండండి. 2వ వారంలో 3వ వారంలో మీరు తప్పకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు, వివాహ సంబంధ చర్చల్లో పాలు పంచుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ బాగా ఉంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, కానూని నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. అలాగే విద్యార్థులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి ప్రయోజనం, ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. 1-4 వారాల్లో ఇతరుల మీద డిపెండ్ అవ్వడం వల్ల ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 2-3 వారాల్లో మీకై మీరు పరీక్ష రాయడం వల్ల బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం ఉంటుంది. అందుకనే మనల్ని మనమే సెల్ఫ్ రియలైజేషన్ పొందుకోవాలి. అంటే మన మీద మనకే ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం వల్ల మీరు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటున్న విషయాన్ని గమనించండి. ప్రయాణాలు ఏమైనా ఉన్నా సరే మీరు 2-3 వారాల్లో ఏర్పాటు చేసుకోండి. విదేశాలు వెళ్ళాలనుకున్నా, వీసా కోసం అప్లికేషన్ తీసుకోవాలనుకున్నా 2-3 వారాలు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది అన్న విషయాన్ని గమనించండి. ఇక కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ 2-3 వారాలు మాత్రమే
శుభయోగాన్ని శోభాయమానంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ లాంటివి కానీ, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, బ్యాక్లాగ్స్ అన్ని పూర్తి చేసిన విషయంలో కూడా ఆశ్రయం బాగా ఉంటుంది. ఇక సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో 1-4 వారాలు నష్టాన్ని, 2-3 వారాలు లాభాన్ని, శుభయోగాన్ని కలిగించే అవకాశం. కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న, కొత్త ఇల్లు కానీ, గృహము కానీ, స్థలము కానీ, పొలం కానీ కొనుగోలు చేయాలనుకుంటే 2-3 వారాల్లో పూర్తి చేసుకోవాలి. అగ్రిమెంట్స్, అప్లికేషన్, రిజిస్ట్రేషన్ ఈ 2-3 వారాల్లో అయిపోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ప్రయోజనం. 1వ వారం 4వ వారం తీసుకుంటే డబుల్ రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి, లేదా వాడు పక్కోడి పొలాన్ని మనకు అమ్మాడని చెప్పేసి, మీ సర్వే నెంబర్ ఇది కాదని చెప్పేసి మనం నానా రకాలుగా ఇబ్బంది పెట్టే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా మీ పహాణిలో మీ నెంబర్ ఉందా లేదా, మీ పట్టా ఉందా లేదా, ఆ పొలం ఏమిటి, లేకపోతే లింక్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా 1-2 సార్లు మీరు పూర్తిగా చెక్ చేసుకోండి. మ్యూటేషన్ ఉందా లేదా, ఇలా చిన్న చిన్న విషయాలన్నీ కూడా, దాన్ని మున్సిపల్ పరిషత్లో కట్టారా, గ్రామ పంచాయతీ బోర్డులో కట్టారా, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగితే మంచి. అది కూడా 2-3 వారాల్లోనే. 1వ వారం 4వ వారంలో తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ విషయాన్ని గమనించే ప్రయత్నం చేయాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కానీ, కన్సల్టెన్సీ ఆధారపడడం కానీ, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం కానీ 2-3 వారాల్లో మీకు లాభదాయకంగా ఉంటుంది. 1-4 వారాల నష్టాన్ని కలిగిస్తుంది. పదే ఎందుకు చెప్తున్న విషయం అంటే జాగ్రత్తగా ఉండడం కోసం అని ప్రయత్నం. అలాగే భగవద్గీత పారాయణం కూడా మీరు తప్పనిసరిగా 8-16 అధ్యాయాలు చదువుకోవడం వల్ల 1వ వారంలో 4వ వారంలో ఈ భగవద్గీత పారాయణం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది, ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని కలిగిస్తుంది, స్పృహ బాగా ఉంటుంది, అంటే చైతన్య స్థితి బాగా ఉంటుంది. తద్వారా మనం చేసే పనిలో ఇది మంచిదేనా, ఇది చెడు అన్నటువంటి తారతమ్యం తెలుసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయవచ్చు. ఆ విషయాన్ని గమనించండి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో 2-3 వారాలే మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ ప్రయాణం కూడా ఆ సమయంలో పెట్టుకోండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే 2వ వారం మీకు శ్రేయస్కరం. ప్రయాణాల్లో కూడా మీకు 3వ వారం లాభాన్ని కలిగించడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి ఉంటుంది. కాస్త జాగ్రత్తగా గర్భిణీస్తులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా 2-3 వారాలు మాత్రమే అత్యుత్తమంగా ఉన్నాయి. 1-4 వారాల్లో నిరంతర భగవద్ ధ్యానం చేసుకోవడం వల్ల సుఖము, సంతోషాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. నేను చెప్పిన ఫలితాలు మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగించాలని కోరుకుంటూ, ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. మకర రాశి వారికి మే మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? అదృష్టవంతమైన జాతకం అంటే వీరొక్కళ్ళే. ఈ మాసంలో మొత్తం కూడా టాప్ లెవెల్లో చాలా మంచి అదృష్టయాన్ని. మేబీ దేవుడి దయ వల్ల మీకు 50 కోట్ల ధనం ప్రాప్తించుకోవచ్చు. 50 లక్షల లాటరీ కూడా తగలవచ్చు. 5 లక్షలు తగలవచ్చు. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవచ్చు. ఇవ్వాల్సినటువంటి అనా పైసతో సహా అప్పు తీర్చగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రుణ విమోచనం బాగా ఉంటుంది. ఈ అనవసరమైన బంధాల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. అంటే అందరి కోసం తపన పడేటువంటి ప్రయత్నం. ఈ తపన నుంచి బయటపడి మిమ్మల్ని మీరు తెలుసుకోగలిగేటువంటి అదృష్టమైన మాసం. అసలు మీరు ఏమిటి తెలుసుకుంటారు? మీరు మీ గురించి మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఎవరు మీతో ఉన్నారు, ఎవరు మీతో లేకుండా ఉన్నారు, ఎవరు మీతో నాటకం ఆడుతున్నారు, ఇవన్నీ విషయాల్ని పూర్తిగా తెలుసుకోగలిగేటువంటి అదృష్టమైనటువంటి మాసం ఈ మాసమే. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసం ప్రతి విషయంలో కూడా ధన, ధాన్య, ఆనంద, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో మంచి లాభాలు కలిగించే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తిని కలిగించడం, అప్పుల బాధ విముక్తులవ్వడం, అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, రాజకీయ రంగంలో మంచి పదవి లభించడం. అండ్ నాకు తెలిసి ఈ మాసంలో వచ్చేటువంటి ఎన్నికల ఫలితాలు కొన్ని రాష్ట్రాలకు ఉన్నాయి. ఈ రాశి వారికి సీఎం పోస్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది కూడా ఒకసారి మనం మళ్ళీ ఒకసారి పరిశీలన చేసుకోవాలి, ఇది ఎంతవరకు నిజమనే విషయాన్ని. బట్ మకర రాశి వారికి అంతటి రాజకీయ లబ్ధి చేకూరే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాన్ని, అదృష్ట యోగాన్ని కలిగించే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. అదృష్ట యోగం, ఆనంద యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమక ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, అలాగే పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని పోగొట్టిన వ్యక్తులు ఈ డిపార్ట్మెంట్ లో చేసినటువంటి ఎంక్వైరీ వల్ల మీరు పొరపాటు లేదని చెప్పి తెలుసుకొని మళ్ళీ మీకు కొత్త ఉద్యోగాన్ని లేదా అదే ఉద్యోగాన్ని పునర్నియామకాన్ని ఇచ్చే అవకాశం కూడా చాలా బలం కనబడుతోంది. ఆధ్యాత్మిక చింతన,
భగవద్గీత పారాయణం, లేదా దేవాలయ నిర్మాణానికి పాటుపడడం, ఇలా అనేక రకాల శుభయోగాన్ని, బంధులాభాన్ని, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభదాయకమైన శుభస్థితి. వ్యాపార పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువులకు కానీ, రైతులకు కానీ అనేక రకాల శుభయోగాలు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపారాన్ని పొందుకోవడం. స్వయం మనకేంటి అద్భుతమైనటువంటి అనుకూలంగా శుభయోగాలు. ముఖ్యంగా స్వయం శక్తి బాగా ఉండడం, ఆత్మస్థైర్యం ఉంటారు కదా, అది చాలా బ్రహ్మాండం ఉండడం వల్ల ఏ పనైనా సునాయాసంగా పూర్తి చేసుకోగలిగిన అవకాశం. ప్రతి విషయంలో కూడా ఒక ప్రావీణ్యత పొందుకోవడం. ఇది అనేక రంగాల్లో అనేక వ్యక్తులకి, అందరికీ కూడా అన్ని రకాల శుభయోగాలు, ఆనంద యోగాలు పొందుకోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి మే మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా ఈ మాసంలో కుంభరాశి వారికి 2వ వారమే తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలు, తొందరపాటుతనం, భార్యాభర్తల మధ్య ఇబ్బందికర వాతావరణం, లేనిపోయిన అనవసరపు వ్యక్తులతో పరిచయాలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా లేనిపోని అపవాదులు, అవమానాలు, చికాకులు. ముఖ్యంగా ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యార్థులకి చాలా ప్రమాదం. ఏమాత్రం మీకు పర్సెంటేజ్ పెరగదు, ఇతరుల మీద ఆధారపడదు. 2వ వారం ఏమాత్రం బాలేదు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి కూడా 2వ వారంలో మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. బట్ 1, 3, 4 వారాల్లో అత్యుత్తమ శుభయోగాలు. రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి లాభాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల లాభాలు. విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. స్వదేశంలో ఈవెంట్ చేసే వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. 2వ వారాన్ని పక్కన పెట్టేసి భగవత్ కృపా కటాక్షాలు తీసుకొని 2వ వారంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల శత్రునాశనం, మిత్రలాభం, ఆనంద యోగం పొందుకోవచ్చు. 1, 3, 4 వారాల్లో శుభతరుణంగా ఉంది. వృత్తి, ఉద్యోగ లాభాలు ఉంటాయి. అనుకున్నది సాధిస్తారు. రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాలు పొందుకునే అవకాశం. అదృష్ట యోగం, ఆనంద యోగం, శుభకరమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, వివాహ యోగము, సంతాన యోగము, భార్యాభర్తల మైత్రి, అన్యోన్య దాంపత్యము. 2వ వారంలో ఎంత విపరీతమైనటువంటి నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో 1, 3, 4 వారాలు అత్యుత్తమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. విద్యా పరిపూర్ణత, విదేశాలకు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోవడం, ఇలాగ మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవచ్చు. రైతులకి, ఇతరత్ర రైతులకు కానీ, పూలు పళ్ళు కూరగాయలు పండించేవారు కానీ, మత్స్యకారుడికి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతమైన స్థితి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. గొప్ప వ్యక్తులతో పరిచయం, ముఖ్యంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయడం కూడా ఈ రాశి వారికి చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందకరమైన శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీన రాశి వారికి మే మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? మొదటి 3 రోజులే చాలా ఇబ్బందికర వాతావరణం. అంటే మాస ప్రారంభంలో, అంటే శుక్ర, శని, ఆదివారాలు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. సోమవారం నుంచి అద్భుతం. మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకున్నటువంటి శుభయోగాలు, ధనప్రాప్తి, టార్గెట్ రీచ్ అవ్వడానికి కూడా అవకాశాలు బలంగా ఉంటాయి. ఇక రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉంది, మంచి పదవి లభించవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం. స్వదేశంలో ఈ క్రీడాకారులకు ఏదైనా అవార్డుల కోసం మీ పేరుని నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మంచి కళా ప్రదర్శన కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలు. శుభతరుణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. ముఖ్యంగా సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. అలాగే విదేశాల్లో కూడా మంచి పరిపూర్ణ విద్యాభివృద్ధి. విదేశాల విద్య, ఉద్యోగ, వ్యాపార విషయంలోనూ, స్వదేశంలో కూడా పోటీ పరీక్షలు కానీ, అలాగే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా మంచి విజయాన్ని సాధించడం, అనుకూలమైనటువంటి విద్యా పరిపూర్ణత. విదేశాల్లో కూడా
ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు, లేదా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైనా ఈ ఉద్యోగ సంబంధించిన వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాలని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోగలిగే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. అలాగే తీర్థయాత్ర సేవన, అనేకమైనటువంటి స్కూల్ కానీ దేవాలయాన్ని పునరుద్ధి చేయడానికి అంటే పునర్నిర్మాణ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములయ్యే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకుల నుంచి లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఇంట్లో ఏదైనా వేడుక జరిగిన అవకాశాలు, బారసాల కావచ్చు, షష్ఠి పూర్తి కావచ్చు, అలాంటి శుభమైనటువంటి యోగాలు కలిగే అవకాశాలు, ఉద్యోగ లాభం, విదేశాలు కూడా ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకు కూడా లాభాన్ని పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్తైన అవకాశం, మంచి ఆత్మస్థైర్యం, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, భాగస్వామ్యాలతో అనుకూలవంతమైన శుభయోగం, కొత్త వ్యాపార ప్రారంభం, దుష్టులతో దూరంగా ఉండేటువంటి ప్రయత్నంలో మీకు మంచి విజయాన్ని సాధించడం, ఇంతకుముందు ఎవరికైనా పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటే దాని నుంచి పరిపూర్ణంగా బయటపడగలిగే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ధనయోగం బాగా ఉంటుంది. ఆర్థికంగా రుణ విమోచనాన్ని పొందుకోగలిగే ఆత్మస్థైర్యం, మంచి ఆర్థిక లాభాలు పొందుకొని శుభయోగాలు పొందుకుంటారు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందకరమైన శుభజీవనాన్ని, అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.